వరల్డ్ వార్ 3 అనే పదం విన్నప్పుడు చాలా మందికి మనసులో పెద్ద పెద్ద యుద్ధాలు, అణ్వాయుధాలు, అలాగే మరియు ప్రపంచం మొత్తం నాశనమయ్యే దృశ్యాలు కనిపిస్తాయి. కానీ 21వ శతాబ్దంలో మూడో ప్రపంచ యుద్ధం పూర్తిగా వేరే రూపంలో వస్తుందని అనుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇది ఒకే ఒక యుద్ధం కాదు. ఇది వేరు సమయాల్లో, వేరు ప్లేసెస్ లో, ప్రపంచంలో వేరు ప్రాంతాల్లో జరిగే బహుళ సంఘర్షణల సముదాయం. ఇందులో భూమి, నీరు, ఆకాశంతో పాటు సైబర్ స్పేస్ మరియు అంతరిక్షం కూడా యుద్ధరంగాలుగా మారతాయి. మానవ చరిత్రలో ఇంతకు ముందున్నప్పుడు లేనట్టుగా టెక్నాలజీలు ఇప్పుడు యుద్ధాలను నడిపిస్తుంటాయి. ఈ విశ్లేషణలో ప్రపంచంలో ఎదుర్కొంటున్న ప్రధాన సంఘర్షణ సిచ్యువేషన్స్, అలాగే ఆయా యుద్ధాల్లో ఉపయోగించే రహస్య టెక్నాలజీస్ మరియు భారతదేశంలో ఇప్పుడు ఎటువంటి పరిస్థితి, అలాగే భారతదేశం ఇందులో ఏ పాత్ర పోషించగలదు అనే విషయాలను చూద్దాం. పసిఫిక్ మహాసముద్రం యుద్ధం, చైనా వర్సెస్ యుఎస్ఏ అలీస్ అని ఆలోచిస్తే కనుక మొదట మరియు అత్యంత ప్రమాదకరమైన సంఘర్షణ సిచ్యువేషన్ ఏషియా పసిఫిక్ ప్రాంతంలో జరగవచ్చు. ఇది ప్రధానంగా చైనా మరియు అమెరికా దాని మిత్ర దేశాలైన జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాతో కలిసి మధ్య తైవాన్ విషయంపై ఉన్న ఘర్షణ నుండి మొదలవచ్చు. తైవాన్ మనకు తెలుసు, సెమీ కండక్టర్ చిప్స్ లో 90% ప్రపంచంలో వచ్చే చిప్స్ అన్నిటి కూడా తైవానే ఉత్పత్తి చేసేటువంటి ఆశ్చర్యం లేదు. తైవాన్ చైనా సాధారణ దాడి చేస్తే అమెరికా తన రక్షణ హామీల కారణంగా జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఈ యుద్ధం ప్రధానంగా సముద్రం యుద్ధంగా మారగలదు. ఇందులో చైనా యొక్క ఆధునిక నౌకాదళం మరియు అమెరికా యొక్క వైమానిక నౌకా సమూహాలు ప్రత్యక్షంగా ఘర్షణలో పాల్గొవచ్చు. చైనా యొక్క క్యారియర్ కిల్లర్ మిసైల్ సిస్టమ్స్ DF-21D, DF-26 అమెరికా వైమానిక నౌకలను దూరం చేసే లక్ష్యాల కింద చేయగలవు. అలాగే అమెరికా మరియు మిత్ర రాజ్యాలు తమ సాంకేతిక ఆధిపత్యాన్ని ఉపయోగించి ఆ మిసైల్ బెదిరింపులను ఎదుర్కోవడానికి AI ఆధారిత వాయు రక్షణ వ్యవస్థలు, స్టెల్త్ విమానాలు మరియు అండర్ వాటర్ డ్రోన్ ని ఉపయోగించవచ్చు. స్పేస్ ఆధారిత వ్యవస్థలు, GPS కమ్యూనికేషన్ ఉపగ్రహాలు అత్యంత ముఖ్యమైనవిగా మారవచ్చు. ఎందుకంటే ఈ రెండు పక్షాలు ఒకదానికొకటి యుద్ధ సామర్థ్యాన్ని నిరోధించడానికి యాంటీ శాటిలైట్ ఆయుధాలను కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మనం గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్న ఉక్రెయిన్ రష్యా వార్, నాటో వర్సెస్ రష్యా అనే పరిస్థితుల్లో యూరోపియన్ వార్ కింద మారే అవకాశం ఉంది. రెండో ప్రధాన సిచ్యువేషన్ కనుక మనం యూరోప్ లో చూసుకుంటే, ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం విస్తృతమై నాటో సభ్య దేశాలైన పోలాండ్ లేదా బాల్టిక్ దేశాలపై రష్యా ప్రత్యక్ష దాడి చేస్తే ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో నాటో ఒక ఐక్యంగా స్పందించి రష్యాతో పూర్తి స్థాయి యుద్ధంలో దిగవచ్చు. ఈ యుద్ధంలో యూరోపియన్ ఖండంలో పెద్ద స్థాయిలో సాంప్రదాయ యుద్ధంగా మారగలదు. ఇందులో ట్యాంక్ బ్రిగేడ్స్, మిషన్ బేస్డ్ వెపన్స్, అలాగే విమాన బలం పెద్ద పాత్రగా పోషించాయి. కానీ నేటి టెక్నాలజీలో ఈ యుద్ధం చాలా వేగవంతమైంది మరియు నాశనాత్మకంగా ఉంటుంది. రష్యా తన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలను ఉపయోగించి నాటో కమ్యూనికేషన్ నెట్వర్క్స్ జామ్ చేయడంతో పాటు, స్మార్ట్ ఆయుధాలని నిర్వీర్యం చేయడంతో పాటు హైపర్సోనిక్ మిసైల్స్ ద్వారా నాటో కమాండ్ సెంటర్లను లక్ష్యం చేసుకోవచ్చు. నాటో దేశాలు తమ AI ఆధారిత డ్రోన్ స్వామ్స్ ని, అలాగే ఇండిపెండెంట్ వ్యవస్థలు మరియు అధునాతన సైబర్ వార్ఫేర్ సామర్థ్యాలతో జవాబు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ సిచ్యువేషన్ లో మనం ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అండ్ ఆలీస్ అనే పరిస్థితుల్లో మధ్య మిడిల్ ఈస్ట్ లో ఇది ప్రధాన సంఘర్షణ కింద మారవచ్చు. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ప్రస్తుతం ఉన్న ఘర్షణ పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారితే ఇది ప్రపంచ యుద్ధంలా విస్తరించవచ్చు. ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులు హిజ్బుల్లా, హమాస్, హౌతీలను ద్వారా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తుంటే, ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా ఇరాన్ లక్ష్యాలు దాడి చేస్తే ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. ఇటువంటి యుద్ధంలో ఇరాన్ తన వేలాది బ్యాలిస్టిక్ మరియు క్రూజ్ మిసైల్స్ ని ఉపయోగించి ఇజ్రాయెల్ పై దాడి చేయవచ్చు. దీనికి ఇజ్రాయెల్ తన బహుళపుర వాయురక్ష ఐరన్ డోమ్ అలాగే ద్వారా డేవిడ్ స్లింగ్ ద్వారా ప్రతిస్పందించవచ్చు. ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తైల ఉత్పాదక దేశాలు ప్రభావితం చేసి, అదే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ని ప్రభావితం చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం చూపించవచ్చు. అదనంగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ రెండు తమ సైబర్ వార్ఫేర్ సామర్థ్యాలను ఉపయోగించి ఒక మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి ప్రయత్నించవచ్చు. కీ టెక్నాలజీస్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ వెపన్స్ అనేది ఈ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించడానికి అవకాశం అనేది ఉంది. వాటిలో మొదటిది, అత్యంత ముఖ్యమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యుద్ధ రంగంలో AI వివిధ రూపాల్లో ఉపయోగించబడుతుంది. ఎనిమీస్ మూమెంట్ కానీ ఎస్టిమేట్ చేయడం కానీ, అలాగే ఇండిపెండెంట్ ఆయుధ వ్యవస్థలని నియంత్రించడం ద్వారా కానీ, సైబర్ దాడులను నిర్వహించడం మరియు యుద్ధ వ్యూహాలను రూపొందించడం, ఇవన్నీ కూడా AI ద్వారా చేయవచ్చు. AI ఆధారిత వ్యవస్థలు మానవుని కంటే వేగంగా నిర్ణయాలు తీసుకోగలవు. ఇది వాటిని ఆధునిక యుద్ధంలో అమూల్యమైన సాధనాలుగా మారుస్తుంది. రెండవది, అటానమస్ వెపన్ సిస్టమ్స్. ఇండిపెండెంట్ మానవ నియంత్రణ లేకుండా లక్ష్యాలను గుర్తించి ఎంపిక చేసి నాశనం చేయగల ఇంపార్టెంట్
వ్యవస్థలు, డ్రోన్ స్వామ్స్, అలాగే ఏఐతో నడిచే ట్యాంకులు మరియు ఇండిపెండెంట్ పాత్రికేయ విమానాలు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఈ వ్యవస్థలు మానవ ప్రాణ నష్టాన్ని తగ్గించగలవు, కానీ అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. కానీ వీటికి నైతికంగా ఎలా ఉపయోగించాలో మరియు ఎవరి నియంత్రణలో ఉంచాలనేది పెద్ద ప్రశ్నగా ఉంటుంది. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే కనుక సైబర్ వార్ స్పేస్ కావచ్చు, వార్ఫేర్ అవ్వచ్చు, స్పేస్ వెపన్స్ అవ్వచ్చు, హైపర్సోనిక్ వెపన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మూడో ప్రపంచ యుద్ధం అనేది వివిధ ప్రాంతాల్లో జరిగే పరిస్థితుల్లో యుద్ధంలో మొదటి దాడులు భౌతికంగా కాకుండా సైబర్ స్పేస్ లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. శత్రు దేశాలు ఒకరి మౌలిక సదుపాయాలు, అలాగే బయో వెపన్స్, బయో వార్స్, విద్యుత్ గ్రిడ్లు, నీటి సరఫరా వ్యవస్థలను, బ్యాంకింగ్ నెట్వర్క్స్ ని, కమ్యూనికేషన్ వ్యవస్థలను మరియు సైనిక నెట్వర్క్ పై సైబర్ దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఈ దాడులు యుద్ధం ప్రారంభిస్తే ముందే దేశాన్ని నాశనం చేయడంతో పాటు ఉన్న సిస్టమ్స్ అన్నిటిని కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. అలాగే స్పేస్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు, GPS, కమ్యూనికేషన్ సిస్టమ్, నిఘా ఉపగ్రహాలు, సర్వేలెన్స్ సిస్టమ్స్ ఆధునిక యుద్ధంలో కీలక పాత్రగా ఉంటాయి. యాంటీ శాటిలైట్ ఆయుధాలు ఈ ఉపగ్రహాలు నాశనం చేయగలవు. ఇది శత్రు దేశానికి అంధత్వం కలిగించవచ్చు. 5వది జనరల్ గా చెప్పుకోవాలంటే కనుక హైపర్సోనిక్ ఆయుధాలు. ఈ మిసైల్స్ ధ్వని వేగం కంటే 5 నుంచి 10 రెట్లు వేగంగా ప్రయాణించగలవు మరియు ప్రస్తుత వాయు రక్షణ వ్యవస్థలు ద్వారా అడ్డుకోవడం చాలా కష్టం. చైనా, రష్యా, అమెరికా ఇప్పటికే ఈ టెక్నాలజీస్ ని అభివృద్ధి చేశాయి. భారతదేశం పాత్ర ఈ యుద్ధాల్లో ఎటువంటిగా విధంగా ఉండబోతుందనేది ఆలోచిస్తే కనుక భారతదేశం ఒక కీలకమైన దేశం కింద భారత్ యొక్క భౌగోళిక స్థానం, ఆర్థిక వ్యవస్థ మరియు సైనిక సామర్థ్యం దాని ప్రపంచ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన శక్తిగా మార్చబడుతుంది. చైనా, అమెరికా సంఘర్షణలో భారత్ క్వాడ్ అలియన్స్ లో భాగంగా ముఖ్యంగా పాత్ర పోషించగలదు, ప్రత్యేకించి హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావాన్ని నిరోధించడంలో. కానీ అదే సమయంలో భారత్ తన సొంత సార్వభౌమ ప్రయోజనాలను రక్షించుకోవడానికి చైనాతో సహా అన్ని దేశాలతో సాంఘిక సంబంధాలను కూడా కొనసాగించాలి. భారత్ యొక్క రక్షణ టెక్నాలజీస్, అగ్ని క్షిపణి వ్యవస్థలు కానీ, తేజాస్ విమానాలు కానీ, స్వదేశీ వైమానిక నౌక మరియు సైబర్ వార్ఫేర్ సామర్థ్యాలు దేశం యొక్క భద్రత నిర్ధారించడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. తీర్మానంగా జనరల్ గా మనం మూడో ప్రపంచ యుద్ధం ఒకే సమయంలో జరిగే ఒక యుద్ధం కాదు, బదులుగా వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్యవస్థల్లో జరిగే బహుళ యుద్ధాల్లో సముదాయం. అలాగే ఈ యుద్ధాల ఫలితంగా సైనిక శక్తి కంటే టెక్నాలజీ, సమాచారం మరియు ఆర్థిక స్థిరత్వం పై ఎక్కువ ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. జనరల్ గా ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన రాజకీయ మరియు సైనిక పరిస్థితిని అర్థం చేసుకోవడంలో ఈ వీడియో సహాయపడిందని ఆశిస్తున్నాం. ప్రతి యుగంలో యుద్ధాలు వేర్వేరు రూపాల్లో వస్తాయి, కానీ 21వ శతాబ్దంలో యుద్ధాలు టెక్నాలజీ ఆధారితంగా ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే యుద్ధాల గురించి మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా శాంతిని కాపాడుకోవడానికి మార్గాలు కూడా ఆలోచించాలి. ప్రతి దేశం వాటి బెనిఫిట్స్ ఒకటే ఆలోచించకుండా మిగతా దేశంలోని ప్రజలు, వాళ్ళ దేశంలోని ప్రజలు అందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని యుద్ధానికి వెళ్లకుండా శాంతియుతంగా చేయాలని ఆశిస్తున్నాము.